ఏపీ పెన్షనర్స్ సెటిలేట్ హైదరాబాద్ వాళ్ళు ఈరోజు కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగిందండి. పెన్షనర్స్ తరపున వాళ్ళకుండే సమస్యల్ని దృష్టికి తీసుకొచ్చారు. సో గవర్నమెంట్ తరపున, డిటిఏ తరపున మేము చేయగలిగేది తప్పకుండా చేస్తాము అని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. పెన్షనర్స్ అసోసియేషన్ తరపున వాళ్ళకి కొన్ని రిక్వెస్ట్లు చేశారు. కొన్ని పేమెంట్స్ కానీ, కొన్ని ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఉండే పెండింగ్ క్లెయిమ్స్ గురించి కానీ, వాటి గురించి కొంత సమాచారం మాకు పే స్లిప్స్లో కానీ, పెన్షన్ స్లిప్స్లో ఇస్తే బాగుంటుంది అనే ఒక సూచన కూడా వాళ్ళు దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా దాని గురించి మరియు వాళ్ళకి రావాల్సిన వేరియస్ ఏరియాస్ కూడా ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా మేము తప్పకుండా గవర్నమెంట్ తరఫున తప్పకుండా చర్యలు తీసుకొని అవన్నీ రిలీజ్ చేయడానికి దాని తరఫున తప్పకుండా కృషి చేస్తాను అని చెప్పి వారికి హామీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ విచ్చేసినటువంటి పెన్షనర్స్ అందరికీ కూడా మా తరపున కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు. బికాజ్ నాట్ ఓన్లీ యాజ్ అ పెన్షనర్స్, యాజ్ రిటైర్డ్ ఎంప్లాయీస్, they have rendered a great service to the government. సో వాళ్ళు పెన్షనర్స్ కార్యక్రమాలే కాకుండా ఒక సామాజిక బాధ్యతతో కూడా వాళ్ళు చేసిన కార్యక్రమాలను కూడా ఈరోజు వినడం జరిగింది. ఇట్స్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ ఐ కంగ్రాచులేట్ ద అసోసియేషన్ అండ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ అండ్ ఫ్రమ్ ద యాజ్ అ డిటిఏ ఐ విల్ డెఫినెట్లీ ఎక్స్టెండ్ అ ఫుల్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్ టు ద pensioners association in resolving their issues, in redressing their grievances. Thank you. మా పెన్షన్ అసోసియేషన్ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ అయింది. మీటింగ్ రోజునే మరి డైరెక్టర్ ఆఫ్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ డైరెక్టర్ అంటే మా 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 ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్గా మేము మా స్టేట్ సంబంధించిన డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ వారిని మేము చీఫ్ గెస్ట్కి పిలుచుకోవడం జరిగింది. మేడంతో పాటు డాక్టర్ ఎన్టీఆర్ వైస్ సేవ ట్రస్ట్ అడిషనల్ సిఇఓ వారిని కూడా పిలవడం కూడా జరిగింది. వారిద్దరు రావడం జరిగింది. వాళ్ళిద్దరిని పిలవడం వల్ల మాకు ఎంతో ఇవాళ పెన్షనర్స్ కావాలని గ్రీవెన్సెస్ మీద డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ వారు చాలా క్లారిటీగా మీకు రావాల్సిన బకాయిల గురించి తప్పకుండా రావడం కృషి చేస్తామని, అలాగే మీకు రావాల్సిన బకాయిల గురించి మేము అందులో పే స్లిప్లో మెన్షన్ మీరు ఏదైతే అడిగారో అది కూడా కన్సిడర్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే మాకు మెడికల్ బిల్స్లో కూడా ఆన్లైన్ విధానంగా ఏటి కూడా సపోర్ట్ చేస్తామని చెప్పారు. అంతేకాకుండా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఏదైతే అలాగే మెడికల్ క్లెయిమ్స్లో కానీ ఇంక పేమెంట్ పెన్షన్స్లో కానీ ఏవి అంటే యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్లో కానీ చాలా లేటెస్ట్ టెక్నాలజీని తీసుకొచ్చి హెల్ప్ చేస్తాం, పెన్షన్స్ కానీ హెల్ప్ చేస్తామని వారు చెప్పడం జరిగింది. ఇది చాలా ముదావహం అండి. పెన్షనర్స్ అందరూ కూడా పర్టికులర్గా ఏపీ పెన్ సెటిల్డ్ హైదరాబాద్ మా సంఘం తరపున మేము వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అలాగే డాక్టర్ ఎన్టీఆర్ వైస్ సేవ ట్రస్ట్ వారికి కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు